మనిషిని ప్రపంచవ్యాప్తంగా వేధించేటువంటి భయాలు, ప్రధానమైన భయాలు 6 భయాలు. ఈ 6 భయాలు మనిషిని ఏం చేస్తా ఉన్నాయంటే, చాలా ఒకంతకు ఆహ్, బాధకి, దుఃఖానికి, చింతకి ఆ వ్యక్తిని గురి చేస్తా ఉన్నాయి. సో, బైబిల్‌లో అనేక సందర్భాల్లో దేవుడు చెప్పిన పదం ఏంటంటే, మాట ఏంటంటే, భయపడొద్దు అని. సో, మనిషికి ఈ భూమి మీద ఎదురయ్యేటువంటి 6 భయాలు. అందులో ఒకటి ద ఫియర్ ఆఫ్ పోవర్టీ అనే పదాన్ని మనం వింటాం. సో, పేదరికం గురించినటువంటి భయం. ఈ పేదరికం గురించినటువంటి భయం ఏంటంటే, నీకు చాలినంత డబ్బు లేదు కాబట్టి మనుగడ సాగించలేవు. నీ అవసరాలు తీర్చేవారు ఎవరు లేరు. నువ్వు పేదవాడివి. ఒకవేళ నువ్వు పేదవాడివి అయిపోతావేమో, అయిపోతే నీ బ్రతుకు అయిపోద్ది అని చెప్పి ఈ పేదరికం గురించినటువంటి భయం మనిషిని కృంగదీస్తే చాలామంది మనుషులు ఆ భయాన్ని తట్టుకోలేక ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే బైబిల్ ఇలాంటి భయం నుంచి విడుదల ఇవ్వలేదా? సో, దేవుడు ఇలాంటి భయం కలిగిన వారికి సహాయం చేయలేడా? తప్పక సహాయం చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఒక మాట రాశాడు. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన అవసరాలన్నింటినీ తీర్చుతాడు అనేటువంటి మాట. దేవుడు మన ప్రతి అవసరత ఎరిగిన దేవుడు. ఇశ్రాయేలీ ప్రజలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు వారి దగ్గర ఏమీ లేదు. అయితే దేవుడు వారిని పోషించలేదా? వారికి దాహమైనప్పుడు ఆ ఎడారిలో గుక్కెడు నీళ్లు కూడా దొరకని ఆ స్థితిలో దేవుడు వారికి ఎడారిలో సెలయేర్లను ఆయన ప్రవహింపచేయలేదా? ఇశ్రాయేలీకి అనుదిన మన్నాని ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడు అనుదినం ఆహారం పెట్టలేదా? ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మరి వాటిని సహితం మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని పోషించడా అని బైబిల్లో మరి మనం చూసిన ఆ మాటలన్నీ కూడా మనకి ఏంటి కల్పిస్తుందంటే ఒక భరోసా. ఈ పేదరికం అనేటువంటి ఈ పేదరిక భయం గురించినటువంటి బాధ, భయం మీలో ఉందా? నేను పేదవాడిని, నాకెవరు సహాయం చేసేవారు లేరు, రేపు మా జీవితంలో మేము ముందుకు కొనసాగలేము, ఈ భూమి మీద బ్రతకటం ఇక కష్టం, నా జీవితాన్ని నేను ఇంకా ముందుకు నడుపుకోలేనని చెప్పి మరణాన్ని వెంటేసుకుని తిరిగేటువంటి వాళ్ళు బోలెడు మంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను అంగీకరించు. దేవుడు ఆయన మహిమ ఐశ్వర్యంలో మన ప్రతి అవసరత తీర్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. పేదరికంలో నుంచే కాదు, దేనిలో నుండైనా మన దేవుడు విడిపించగలడు. ఈ భయానికి ప్రపంచంలో ఉన్న చాలామంది గురయ్యి మానసిక ఒత్తిడులకు గురయ్యి ఆదరణ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో నువ్వు ఒకడవైతే ఇదిగో ఈ మాట నిన్ను ఆదరిస్తూ ఉంది. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఆయన మహిమైశ్వర్యంలో నీ అవసరతను, నీ పేదరికాన్ని ఆయన తీర్చగలిగిన దేవుడు. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్.